హలో అండి. పువ్వులు పెట్టుకోవడం అంటే అందరికీ ఇష్టమే. కానీ ఆ పువ్వుల్ని అల్లడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నాకైతే అస్సలే రాదు. నేను చాలా సార్లు ట్రై చేశాను కానీ ఎప్పుడు కుదరలేదు. కానీ ఇవాళ నేను ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను. అది ఫాలో అయిపోయారనుకోండి ఈజీగా ఇంట్లోనే అల్లుకోవచ్చనమాట. అయితే మా ఇంట్లో దవనం చెట్టు ఉంది. నాకు దవనం అంటే చాలా ఇష్టము. అందుకే ఇంట్లోనే పెంచుకుంటున్నాను. ఇంకా ఈ దవనం ఆకులన్నిటిని కూడా తెంపుకున్నాను. అయితే ఇంట్లో ప్రస్తుతానికి ఈ పువ్వులు మాత్రమే ఉన్నాయి. సో ఇవాళ ఈ పువ్వులతోటి అల్లుకుందాం అనేసి రెడీ చేసుకున్నాననమాట. ముందుగా అయితే ఒక ప్లైవుడ్ తీసుకున్నాను. దాని మీద ఇలా ఒక మూల కొట్టేశాను అనమాట. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇంకొక మూల కూడా కొట్టేసుకోవాలి. ఈ విధంగా మీరు ఇలా ప్లైవుడ్ లేకపోతే ప్లేట్లో అయినా కానీ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలాగో అనేసి. సో ముందుగా అయితే థ్రెడ్ని తీసుకున్నాను. నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను మీకు క్లారిటీగా కనిపించాలనేసి. ఈ థ్రెడ్ని ఇలా ముందుగా ఫోల్డ్ చేసేసి ఒక రౌండ్ వేసేసి కట్టేసేయాలి. తర్వాత ఇటువైపున లాక్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న కొంచెం థ్రెడ్ కట్ చేసేసుకుందాము. దీనికి పని ఏం లేదు ఇప్పుడు ఇక్కడ. సో దీన్ని కట్ చేసి తీసేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ముందుగా అయితే పువ్వులు తీసుకుందాము. నేను ఇక్కడ ఒకవైపు రెండున ఇలా 4 పువ్వులు తీసుకున్నాను అనమాట. సో ఇలా తీసుకొని ఈ పువ్వుల్ని ఇలా దారాన్ని వేసేసి మధ్యలో నుండి ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా లాగేసామనుకోండి ఎంచక్క లాక్ అయిపోతుంది. ఇంకొకసారి డీటెయిల్గా చూసేద్దాము. స్టెప్ 1 ఫ్లవర్స్ని ముందుగా మధ్యలో పెట్టాలి. స్టెప్ 2 దారాన్ని ఇలా పై నుండి కింది నుండి ఇలా లాగాలి. స్టెప్ 3 వెనుక వైపున లాగాలి. అంతే. ఈ 3 స్టెప్స్ని ఫాలో అయిపోతే మనకి ఎంచక్క ఇలా పువ్వులు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను దవనం తీసుకున్నాను కదా, ఈ దవనం కూడా మనకు పువ్వులు ఎంత ఉన్నాయో ఆ సైజ్ ప్రకారం ఇలా పెట్టుకున్నాం అనుకోండి అందంగా కనిపిస్తాయి అన్నమాట. పువ్వులతో పాటు దవనం కూడా. ఇక్కడ నేను వైట్ గ్రీన్ తీసుకున్నాను. మీరు కలర్ఫుల్గా ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు. కనకాంబరాలు నాకు దొరకలేదు, ఇంట్లో కూడా లేదు, బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న ఈ పువ్వులతోటి మాలైతే అల్లేసుకున్నాను అన్నమాట. అయితే లాస్ట్లో మనం ఇక్కడ అయిపోతుంది కదా, మీరు ఇక్కడ ఇదే ముడి ఇలా 2-3 సార్లు వేసేస్తే కూడా లాక్ అయిపోతుంది. లేదంటే దీన్ని ఇలా తీసేయండి. ఇక్కడ చిన్న ఉంటుంది కదా, ఈ 2 ముళ్ళను దారాలను పట్టుకొని ముడి వేసేసామనుకోండి ఎంచక్క ముడి అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వైపున అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా టెన్షన్ ఏం లేదు. ఇక్కడ వైపు వన్ సైడ్కి చిన్న మూల ఉంటుంది కదా, దాని నుండి ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పువ్వులు అల్లడం రాకపోతే ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది. నేనైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను పువ్వులు అల్లడం నేర్చుకోవాలనేసి. ఫైనల్లీ ఈ ట్రిక్ మాత్రం నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది అనమాట. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా చేస్తారా అనేసి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.